చెప్పండి. ఒకే రకమైన బోధ చేయమని బైబిల్లో ఉందా? అనేక బోధలు చేయమని బైబిల్లో ఉందా? యూదాపత్రిక ఒకే ఒక పత్రిక ఉంటుందండి ప్రకటన గ్రంథానికి ముందు. 3వ వచనం. ఒకే ఒకటి ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు 3వ వచనం. ప్రియులారా, మనకు అందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయాలని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము. ఏమన్నా అక్కడ? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అది ఒక్కసారే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు వ్రాయవలసి వచ్చింది. అంటే దేవుడు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం ఏం చేయాలంట? పోరాటం చేయాలంట. మనము పోరాటం ఎవరు చేస్తారంటే ఒకే బోధన చేద్దాం. మనం అందరూ ఉర్రకొండలో 16 చర్చిలు ఉన్నాయి, కళ్యాణదుర్గంలో 5 చర్చిలు ఉండొచ్చు, మీ ఊర్లో 4 చర్చిలు ఉండొచ్చు, అనంతపూర్లో 100 చర్చిలు ఉండొచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో 500 చర్చిలు ఉండొచ్చు అనుకుందాం. 500 చర్చిలకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చిలకి ఒకే రకమైన బోధ ఉందా? కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయండి. ఏం చేయండి? పోరాడండి. పోరాటం చేయండి అంటున్నాడు అక్కడ. ఎవరండి పోరాటం చేసేది? పోరాటం చేయడానికి బయలుదేరితే వినేవాళ్ళు లేరు. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయండి. ఒక్కసారి అప్పగింపబడింది ఒకే బోధ అని చెప్తుంది బైబిల్. రాయబడి చూడండి, మాట చదవండి. మీరు చదవడం ఒకసారి. ప్రియులారా, మనందరికీ కలిగేడి రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మీకోసం నేనేం చేస్తాను? ఒకే ఒక బోధ ఉంది, సత్యబోధ. ఆ బోధే మీరందరూ చెయ్యాలి, ఆ బోధలోనే మీరు ఉండాలని బైబిల్ చెప్పింది. ఆ బోధ ఎప్పుడో విడిచిపెట్టేశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏక మనస్సు కలిగినట్లుగా. చూడండి, ఏక మనస్సు. క్రైస్తవులందరికీ ఏముండాలంటమ్మా? ఉందా? ఎబ్రోనోనికి, బ్రదర్ అన్నోనికి ఏక మనసు ఉందా? బాప్టిస్ట్కి, మెథడిస్ట్కి ఏక మనసు ఉందా? పెంతకోస్తోలకి, క్రీస్తు సంఘానికి ఏక మనసు ఉందా? లేదో. వాడు కనబడితే వీడు వందనాలు పెట్టాడు, వీడు కనబడితే వాడు వందనాలు పెట్టాడు. క్రైస్తవులే వందనాలు పెట్టుకోరు. కానీ ఇక్కడ ఏం బైబిల్ చెప్తుంది? 2వ వచనము, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండుడి, ఒక్కదాని అందే మనసు ఉంచుచు అని రాబడించండి అక్కడ. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం. అంటే ఒకే భావం రావాలి. ఎవరు చెప్పినా ఒక్కదాని అందే మనసు ఉంచాలి. అలాగే 1వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 27వ వచనం పక్కనే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో. ఒక్క భావం. చెప్పిన ప్రతి ఒక్కరిది భావం ఒకటే రావాలా, తాత్పర్యం ఒకటే రావాలా. ఏం రావాలండి? తాత్పర్యము భావము ఒకటే రావాలా. తినుగానేమో ఏంది? వేప
తీయగుండు. పద్యం పాడిన తర్వాత అది కింద భావం రాస్తారు కదా, నువ్వు ఒక భావం నేను ఒక భావం రాసుకొని వస్తే టీచర్ ఒప్పుకుంటుందా? చెప్పండి, ఒప్పుకుంటుందా? ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, అవునా? దాని భావం కింద రాస్తున్నామంటే ఏం చేసుకొస్తావు? మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును. భావం రాసుకున్నామంటే ఏం రాసుకొస్తావు? ఎవడైనా ఒకటే రాసుకొస్తాడు. మేడి పండు చూడు అంటే వీడు యాపిల్ పండుని చూశాను నేను అంటాడా కింద? కాదు కదా. పురుగులు చూడమంటే నేను మంచి ముత్యాలు చూశాను అంటాడా? భావం ఒకటే ఉండమని చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు 27వ వచనంలో, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడచ్చు, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఒక్క భావముతో ప్రకటించాలి వాక్యాన్ని. ప్రతి క్రైస్తవుడు ఒకే భావంతో ప్రకటించాలి. ఎందుకు ఒక భావంతో ప్రకటించడం లేదు అంటే, ఒకటి ఉందండి కేంద్రం, ఆ కేంద్ర స్థానం మిస్ అయింది. ఏం మిస్ అయిందో తెలుసా? క్రైస్తవంలో ఒక కేంద్ర స్థానం ఉందండి. కేంద్రం అంటే సెంటర్ పాయింట్ అంటారు దాన్ని. నేటి క్రైస్తవుల్లో మిస్ అయింది ఒకటి ఉందండి. ఇది నేను చెప్తాను, ఇది ఆఖరిలో వీలైతే చెప్తాను. మా వింటున్నారు కదా? ఈ కేంద్ర స్థానం అనేది మిస్ అయింది. లాస్ట్లో చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇంకా పోదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుట అదే ఏక తాత్పర్యం, ఒకే తాత్పర్యం, ఒకే రకమైన బోధ. అందరూ ఎలాంటి బోధ చేయాలంట? ఒకే భావం రావాలి, ఒకే తాత్పర్యం. ఇది బైబిల్ చెప్తున్న మాట. అమ్మ ఆలోచిస్తున్నారు కదా? ఇంకా ముందు పోదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. లేదు, పేజీ నెంబర్ చెప్పారు, వాళ్ళు తీయాలి కదా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16. మా వింటున్నారా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. చూసారా ఏమన్నాడు అక్కడ? ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు అని అంటున్నాడు. వినపడుతుందా? నేను చెప్పేది వినపడుతుందా? వినపడితే మైకులు తీసుకుంటాను, అది ఆన్ చేయి. ఆడ స్విచ్ ఉంటుంది, ఆన్ చేయి. అన్నీ ఆన్ చేయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆన్ చేయడా? కింద ఉన్నాయా? రెడీ ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదే ప్రైజ్ ది లార్డ్. ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఓకే, ఇప్పుడు గట్టిగా వినపడుతుంది. ఓకే, ఒకసారి 8వ అధ్యాయము యెషయా గ్రంథము 16 మళ్ళీ ఒకసారి చదువుదాము. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము అని రాయబడి చూడండి.
ఎవరికి అప్పగించమంటున్నాడు యేసుక్రీస్తు? దేవుడు ఇక్కడ నా శిష్యులకు అప్పగించు అంటే భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు శిష్యులకి ఈ బోధను ముద్రిస్తున్నారు వాళ్ళు, ప్రమాణ వాక్యం. అందుకే నేను ముందే చెప్పా అక్కడ వాక్యమే మనకు ప్రామాణికమని. ఈ ప్రామాణిక వాక్యం భవిష్యత్తులో యేసుక్రీస్తు వారి శిష్యులకి ఇమ్మని చెప్తున్నాడు. ఒక బోధ ఉంది, ఆ బోధ యేసుక్రీస్తు శిష్యులకి ఇమ్మంటున్నాడు. ఇక్కడ ఇంకా కిందికి రండి, 20వ వచనం. 20వ వచనం, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఏమని చెప్పాడమ్మా? నా శిష్యులకి ఒక బోధ ఇస్తున్నాను, నా శిష్యులకు ఒక బోధ ఇస్తున్నాను. భవిష్యత్తులో ఆ బోధ ప్రకారం ఎవరైతే బోధించారో వారికి అరుణోదయం జరగదంట. అంటే వెలుగు ప్రకాశించదు. బోధ ఇవ్వకపోతే అరుణోదయం అంటే వాళ్ళకి ఏం రాదు చెప్పండమ్మా? వెలుగు ప్రకాశించదు. అంటే మళ్ళా చదవండి మాట 20వ వచనం, చాలా బాగుంటుంది. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. అదిగో ఈ వాక్య ప్రకారము, ఒకవేళ వాక్య ప్రకారంగా బోధించకపోతే కలగదు, అరుణోదయం కలగదు. అంటే వారు వెలుగును చూడలేరు, వారు పాపము నుంచి రక్షణ పొందలేరు. చూసారు బోధకు ఎంత అవసరమో, సత్యబోధ ఎంత అవసరమో మనకు అర్థమవుతుందమ్మా. ఇక్కడ నా శిష్యులకు ఒక బోధ ఇస్తున్నాను, ఆ బోధ ప్రకారం ఎవరైనా బోధించకపోతే బోధించిన వానికి, బోధ విన్నవారికి వెలుగు ప్రకాశింపదు. అంటే వారు చీకట్లోనే ఉండి చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కనుక బోధ అవసరం. ఏ బోధ అవసరం? సత్యబోధ అవసరం, ప్రామాణిక వాక్యమే అవసరం. ఇక్కడ అన్నాడు వాక్యమే ప్రామాణికం, ఆ వాక్య ప్రకారమే బోధించాలి, లేకపోతే నీకు అరుణోదయం కలగదు. అరుణోదయం, లైట్ అన్నాడు ఇంగ్లీష్లో, లైట్. కనుక వెలుగు, నీకు వెలుగు ప్రకాశించాలి అంటే వాక్య ప్రకారంగానే బోధించాలి బోధ. వాక్య ప్రకారమైన బోధ లేదు అంటే అక్కడ వెలుగు నీకు ప్రకాశించదు. ముందుకు పోదాం. ఇంకా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందరూ తీయండి. అందుచేత సమస్త కల్ముషమును, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటానికి. చూసారా, ఏదంట మన ఆత్మను రక్షించేది? అదిగో వాక్యం. వాక్యం లేకోకుండా నీ ఆత్మ రక్షించబడదు. మరి సత్యబోధ, వాక్యం అనే సత్యబోధ నీ ఆత్మకు తెలియకపోతే నువ్వు ఏ రకంగా రక్షించబడతావు? వాక్యం ఉంటేనే, వాక్యమే నీ ఆత్మను రక్షిస్తుంది. చదువు సార్, అది చదువు చదువు. సమస్త కల్ముషమును, విర్రివీగుచున్న దుష్టత్వమును మానేయి, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును. అది వాక్యం ఉంటేనే నువ్వు బోధించే బోధలో, నువ్వు వెళ్ళే సంఘములో నీ ఆత్మ రక్షించబడుతుంది. ఆత్మ రక్షించబడాలంటే సత్యమైన వాక్యం ఉండాలి. ఇంకా ముందుకు పోదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేను. కొంచెం ఆపకు తిప్పేది. ప్రజలతో చెప్పుడని వారు ఆ మాట విని
దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారితో కూడుకొని, చూడండి ముఖ్యమైన మాట 20వ వచనంలో ఏమని రాయబడిందో మీరు చూడండి, గమనించండి. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను. అమ్మ, జీవం ఎందులో ఉంది? మాటల్లో ఉంది. ఏమిట్లో ఉంది జీవము? మాటల్లో. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ చెప్పాలి అంటున్నాడు అక్కడ. ఓకేనా? కిందిదే వేలం. జీవమును గూర్చిన మాటలన్నీ ఎవరితో చెప్పాలంటున్నాడు? మాటల్లో ఏమున్నాయి అంటే, మాటలంటే వాక్యంలో ఏముంది? జీవం ఉంది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. పూర్తి కిందిదే దీపు. అవన్నీ అవసరం లేదులే. ఇది ఏమైనా ఇంకోటి పని చేస్తుందేమో చూడేది. కొన్ని పని చేయి అట్లా, రైట్. ఏదో సంబంధం ఉంటాయన్నమాట. ఓకే. జీవమును గూర్చిన మాటలన్నీ అంటే వాక్యమే మనకు జీవాన్ని ఇస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 16 కానీ 14 కానీ చదవండి తొందరగా. మీరు మూర్ఖులైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులై ఉండునట్లు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్యను అదిగో మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వాక్యములోనే జీవము. అది ఆ వాక్యమే మనకు సత్యబోధన అందించాలి. అంటే వాక్యములోనే సత్యబోధ ఉంది, ఏ మనుషుల్లో లేదు. ఆ సత్యబోధన ఇప్పుడు మనం వెతకాలి. ఆ సత్యబోధన వెతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 వరకు అమ్మ, 14-16 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవముగా బలమైనదే, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలు కీలు మూలులను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలు శోధించుచున్నది. దేవుని వాక్యం సజీవము గలదై అని రాయబడి చూడండి అక్కడ. దేవుని వాక్యం ఏముందంట? సజీవము గలదై. ఆలోచన చేయండి. ఇంకా జీవము గలది, వాక్యమే జీవము గలది. ఆ వాక్యమే మనకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మనం ఏం నమ్మాలి చెప్పాము? ఇప్పుడు దేని మీద ఆధారపడాలి? వాక్యం మీదే. చూసారు, ఇన్ని మాటలు చూసారు మీరు. ఫిలిప్పీ పత్రిక, అపోస్తుల కార్యములు, తర్వాత ఇప్పుడు చూసిన ఈ యొక్క యాకోబు పత్రిక, ఇన్ని పత్రికల్లో మీకు ఏమని చెప్తుంది బైబిల్? వాక్యమే మనిషికి ఏమిస్తుంది? జీవము. అంటే ఆ సత్యవాక్యం ఎక్కడ ఉంది? ఆ సత్యము అనే బోధ అంటే కరెక్ట్ అయిన బోధ, కరెక్ట్గా బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు, ఎక్కడ దొరుకుతుంది ఆ వాక్యమైన బోధ అనే దాన్ని మనం అన్వేషణ చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, నాతో సహా మనం అందరం కూడా బైబిల్లో 66 పుస్తకాల్లో దేవుని ఆత్మ చెప్పింది ఉన్నట్టుగా చెప్పే బోధ ఎక్కడ ఉంది? ఎందుకంటే వాక్యానుసారంగా బోధిస్తేనే అరుణోదయం కలుగుతుంది. వాక్య ప్రకారంగా మనం ఉంటేనే మనకు జీవం కలుగుతుంది. వాక్యం పక్క తీసుకుపోతే, ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తావు పాతాళానికి పోతుందని చెప్తాడు. నువ్వు పాతాళానికి పోతావని వాక్యం చెప్తుంది. అప్పుడు మనం అక్కడ లేదు, నువ్వు పరలోకానికి పోతావని బోధిస్తే, పరలోకానికి చూడు, ఆ వాక్యం ఏం చెప్పి రాయబడిందంటే నువ్వు పాతాళానికి పోతావురా అని చెప్పింది వాక్యం. కానీ ఆ చోట పాతాళానికి పోతావు అన్న దగ్గర పరలోకానికి పోతావని బోధిస్తే వెంటనే మనం ఏం చేస్తాము? ఇందాక మీరు ఏమన్నారు? 2:1 2 4 6 రాసినాను. కాదు 4 అన్నారు. మరి ఎందుకు తప్పుడు బోధ చేస్తున్నప్పుడు, అది సరైన బోధ కానప్పుడు నువ్వు నీ సేవకుడికి కూడా ఎందుకు చెప్పలేకపోతున్నావు?
లేదా అక్కడికి బోధించడానికి వచ్చిన బోధకుడు కేవలం బోధించడం మాత్రమేనా, నువ్వు వినేవాడు మాత్రమేనా? ఆయన బోధించిన తర్వాత అందులో ఏదైనా నీకు అర్థం కాకపోతే, అందులో ఏవైనా తప్పిదాలు ఉన్నాయని తెలిస్తే నువ్వెందుకు అతని దగ్గరికి వెళ్ళి అడిగి ప్రశ్నించి సరిచేయలేవు? లేకపోతే నాకు అర్థం కాదలేదని చెప్పలేవు? ఇంత ఇంత స్వేచ్ఛ మనకెందుకు లేదు? అంటే అతను బోధించింది ఏదైనా సరే ఊరికే బోధిస్తాడు, మనం వింటూనే ఉండాలి. అట్లయితే మనం సత్యం ఎప్పుడు తెలుసుకుంటాం? అతను గుడ్డిగా బోధిస్తుంటాడు, మనం గుడ్డిగా వింటూ పోదామా? అట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావే. 15వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనం చదువుదాం. బైబిల్లో దేవుడు ఇన్ని రెస్ట్రిక్షన్స్ చెప్పాడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, వారి జోలికి పోవద్దన్నాడు యేసుక్రీస్తు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే, అదిగో కదా, నువ్వు గుడ్డివాడిని వెంబడిస్తున్నావేమో చూడు. మీరు గుడ్డివాడిని వెంబడిస్తే గుడ్డివాడు నేను ఎక్కడికి తీసుకెళ్తాడు? తప్పనిసరిగా. గుంట అంటే ఏమిటి అర్థము? నరకం. అంటే మనం వెంబడిస్తున్నవాడు గుడ్డివాడా? కళ్ళు బాగా కనబడుతున్నాయా? నేను వింటున్న వాక్యము సత్యమైన బోధేనా? వాక్య ప్రకారమే బోధిస్తున్నాడా? నా ఆత్మను రక్షించుకోగలుగుతానా ఈయన బోధించే బోధ వలన? లేకపోతే నేను ఎవరికైనా బోధిస్తున్నాను కదా, దానివలన వారికి ఏమైనా రక్షణ వచ్చేటట్టు చేస్తానా, వాళ్ళ ఆత్మను రక్షిస్తానా అని నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను ఎవరైనా బోధిస్తున్న ఆ బోధన కూడా మనం పరీక్షించాలి. చిన్న పిల్లలు, 2వ క్లాస్ పిల్లలు పొరపాటున ఏదైనా బోర్డు మీద సారు టీచరు రాశాడు అనుకో, టక్కన పైకి లేస్తాడు వాడు. లేస్తాడా లేదా? సార్ 2.4 కాదు సార్, 2.6 రాశాను అంటాడు వాడు. పక్కన పైకి లేచి ఇట్లా పట్టుకొని ఇట్లా అంటాడా లేదా? వానికి ఉన్నంత అప్పుడు ఇంక వానికి అంత వాడు అందరూ కలిసి మన వైపు చూసినప్పుడు వానికి ఎంత సంతోషమో. మరి చూడు, మరి ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు ఈరోజు విశ్వాసకి? చెప్పండి, ఎందుకు లేదు ఆ స్వేచ్ఛ విశ్వాసకి? ఇది పరలోకానికి తీసుకుపోయే బోధ. 2 4 6 రాసినంత మాత్రాన ఏం నరకానికి పోము, నష్టం